నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ క్యాలీఫ్లవర్ అలాగే మష్రూమ్ ఫ్రై. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. క్యాలీఫ్లవర్ అనగానే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? అలాగే మష్రూమ్స్ అన్నా కూడా న్యాచురల్గా దొరికే మష్రూమ్స్ అయితే మనకి వర్షాకాలం మాత్రమే దొరుకుతాయి. కానీ ఇప్పుడైతే ఇటువంటి మష్రూమ్స్ అన్ని చోట్ల దొరుకుతున్నాయి. సూపర్ మార్కెట్లలో లేదంటే మనకి మిల్క్ షాప్స్లో అన్ని చోట్ల దొరుకుతున్నాయి. కాబట్టి ఎప్పుడంటే అప్పుడు మనం చక్కగా తీసుకొచ్చి వండుకోవచ్చు. నేను ఇక్కడ క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీగా కాకుండా వేపుడు కూరలాగా చేసుకున్నాను. చాలా సూపర్గా ఉంటుంది వైట్ రైస్ కాంబినేషన్, చపాతీ పుల్కల్లోకి. కొద్దిపాటి మసాలా ఫ్లేవర్తో మరి ఈ టేస్ట్ని అయితే ఒక్కసారి ఆస్వాదించి చూడండి, సూపర్గా అయితే ఉంటుంది. ఈరోజైతే ఇక్కడ క్యాలీఫ్లవర్ అలాగే మష్రూమ్ ఫ్రై కోసం అండి. ఇక్కడ నేను క్యాలీఫ్లవర్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టినాను. మరీ పెద్దవి కాకుండా అలానే మరీ చిన్నవి కాకుండా ఈ కొంచెం సేపు అయితే 2 నిమిషాలు గోరువెచ్చటి నీళ్ళలో ఉంచి తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మీడియం సైజు ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2 తీస్తున్నాను, కొద్దిగా కరివేపాకు. ఇక్కడ వచ్చేసి మష్రూమ్స్ పుట్టగొడుగులు మనకి షాపుల్లో దొరికేవేనండి. ఇవి నాటువైనా సరే బాగుంటాయి. ఇక్కడైతే ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక్కొక్క దాన్ని. చూసారు కదా, ఇలా క్లీన్ చేసి పెట్టి 4 ముక్కలుగా కట్ చేసి పెట్టినాను. వీటన్నిటిని ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ముందుగా మష్రూమ్స్ని అయితే కొద్దిగా ఆయిల్లో వేయించుకుంటున్నాను. మష్రూమ్స్ని ఆయిల్లో వేయించటం వలన ఇవి త్వరగా ఉడికిపోతాయి ఫ్రైలో. అంతేకాదు ఇందులోంచి నీరు కొంచెం తగ్గుతుంది, చక్కగా మంచి టేస్టీగా ఉంటాయి అలా వేయించటం వలన. ఉడికించటం కన్నా కూడా వేయించుకోవడమే బాగుంటుంది. ఎక్కువసేపు అవసరం లేదు, 2 నుంచి 3 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుంది. ఇక్కడ నేనైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నానండి. ఇవి కొంచెం ముక్కలు వేయించుకోవడం కోసం. ఆయిల్ కొంచెం హీట్ అయింది అనుకున్నప్పుడు మష్రూమ్స్ అన్నిటినీ కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది. మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ మీరు దగ్గరుండి వేయించుకోండి. హై ఫ్లేమ్ అయితే 2 నుంచి 3 నిమిషాలు సరిపోతుంది. ఇందులో ఉన్న నీరు కూడా మనకి చక్కగా ఎగిరిపోతుందండి. మూత పెట్టినాను 2 నిమిషాల పాటు. మూత తీసినాను 2 నిమిషాల తర్వాత. ఇక్కడ చూడండి, మష్రూమ్స్ అన్నీ చక్కగా వేగిపోయినట్టు తెలుస్తుంది కదా. ఈ మష్రూమ్స్ని అయితే ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నాకు మళ్ళీ క్యాలీఫ్లవర్ 3 వంతుల పాటు ఫ్రై అయిన తర్వాత ఈ మష్రూమ్స్ని ఫ్రైలో కలిపేసుకుంటాను. ఆయిల్ రాకుండా ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మీకు తగ్గింది ఆయిల్ అనుకుంటే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవచ్చు. నాకు కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను. అలాగే ఒక ఎండుమిరపకాయను కూడా. వీటితో పాటుగా 2 కరివేపాకు రెమ్మలు. తాలింపు అంతా వేగిపోయింది అనుకున్నప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసేస్తున్నాను. ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా వేగిపోవాలండి. మూత పెట్టేస్తాను 2 నిమిషాల పాటు. 2-3 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. ఇక్కడ ఇందులోనే అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసుకొని వేయించుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి కూడా ఉల్లిపాయలతో పాటు పర్ఫెక్ట్గా వేగిపోవాలండి. అలా వేగితేనే కూరకి వాసన, మంచి రుచి కూడా. చూడండి, ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి, అల్లం వెల్లుల్లి ముద్ద కూడా పర్ఫెక్ట్గా వేగిపోయింది. ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారా?
ఇక్కడ చూసారా చక్కగా లేయర్ కింద అంతా కూడా ఎర్రగా వచ్చేస్తుంది. మనకు అల్లం వెల్లుల్లి ముద్ద అయితే పాన్ కతుక్కుంటుంది కదా, ఎర్రగా వేగిపోతే చక్కగా వేగిపోయినట్టు. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ వేసేస్తున్నాను. తాలింపు అంతా కలిపేసేసి మూత పెట్టి మగ్గనిస్తున్నాను. ఇక్కడైతే నాకు 10 నిమిషాలు అయితే పడుతుందండి. లో ఫ్లేమ్లో ఉంచి మగ్గనిస్తున్నాను. మూత తీస్తున్నానండి. ఇక్కడ 10 నిమిషాల తర్వాత చూడండి, క్యాలీఫ్లవర్ అయితే కొంచెంగా కాదు 3/4 వరకు ఫ్రై అయినట్టు తెలుస్తుంది ఇక్కడ మనకి. చూసారు కదా. ఇప్పుడు ఇందులోకి నేను వేయించి పెట్టుకున్న మష్రూమ్స్ను కూడా వేసేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసేస్తున్నాను. రుచికి తగినట్లుగా ఉప్పు కూడా. మూత పెట్టేసి 2 నుంచి 3 నిమిషాల పాటు ఉంచుతున్నాను. మూత తీసినాను 2-3 నిమిషాల తర్వాత. చూడండి, సాల్ట్ వేసాను కాబట్టి కొద్దిగా నీరు వచ్చేస్తుంది. మూత తీసి కొంచెంసేపు వేయించుకుంటే వాటర్ అంతా కూడా డ్రై అయిపోతుంది. ఇందులోకి ఇప్పుడు కారం కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ మెయిన్గా కారంతో పాటుగా కొద్దిగా దాల్చిన చెక్క పొడి అయితే వేస్తున్నాను. అది వేయటం వలన ఈ ఫ్రైకి అయితే టేస్ట్ పెరుగుతుందండి. ఇలా ఉంటే రైస్లో కలపడానికి సూపర్గా ఉంటుంది. ఫైనల్గా నేనైతే కొంచెం కసూరి మేతిని పౌడర్ లాగా చేసి చేత్తోనే నలిపి వేసుకుంటున్నాను. దాని బదులుగా మీ దగ్గర కొత్తిమీర ఉన్నా కూడా వేసేసుకోవచ్చు. 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను. 2 నిమిషాల తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారు కదా, క్యాలీఫ్లవర్ అలాగే మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.